అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. జై శ్రీ గణేష, జై శ్రీ. సో మొత్తానికైతే నేను విశాల్ భాయ్ మన రెయిన్బో ఆర్ట్స్ షెడ్కి అయితే వచ్చేసాను అనమాట. లోపల ఏమేమి అప్డేట్స్ ఉన్నాయైతే మొత్తానికైతే మీకు చూపించడం జరుగుతుంది. లోపలికి వెళ్ళి ప్రతి ఐడియాలు అయితే మీకు చూపిస్తాం, అప్డేట్ టు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. సో అడ్రస్ వచ్చేసి మనకు లక్ష్మీగూడ చౌరస్తా నుంచి జలపల్లి చౌరస్తా ఉంది కదా, అక్కడ నుంచి స్ట్రేట్ ఒక 5 కిలోమీటర్సే రావాలి. మనకి ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్లో అయితే మనకు రైట్ సైడ్లో అయితే జస్ట్ ఒక 50 మీటర్స్లో అయితే ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తానికైతే మీకు డీటెయిల్ అప్డేట్ ఇస్తూనే ఉంటా. సో చూసుకోవచ్చు, మనకు లోపలికి ఎంట్రీ కాగానే మనకైతే అన్న వర్క్స్ అయితే ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, మన గణేశుడు మనకు 4 చేతులతో అయితే వస్తున్నాడు. ఇక్కడ మన డోల్ పైన అయితే కూర్చున్నాడు అనమాట, నిలబడి స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఎలిఫెంట్స్ అనమాట, ఒక 3 ఎలిఫెంట్స్ అయితే పైన ఒక పువ్వులాగా వచ్చి, అదేవిధంగా మనకు ఇక్కడ చేతుల మధ్యలో అయితే మనకు కడువ అయితే పట్టుకొని ఉన్నాడు అనమాట. ఇది కూడా ఒక 6 హ్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, అటు 2 ఇటు 2 4 మొత్తం ఇక్కడ మధ్యలో ఒక 2 అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ త్రిశూలం పట్టుకుంటాడు అనమాట. త్రిశూలం పట్టుకొని ఇక్కడ కూడా వచ్చేసి మనకు 4 చేతులతోటి అయితే ఒక పర్వతం గట్టులాగా దాని మీద అయితే కూర్చుని ఉన్నాడు. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసేసుకుందాం. ఇక్కడ కూడా చూడండి ఏ విధంగా అయితే ఉన్నాడో. మొత్తం ఇప్పుడైతే ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా అన్ని ఐడియాల్స్ కంప్లీట్ కాలేదు. ఇక్కడ కూర్చొని అయితే ఉన్నాడు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకి ఎలిఫెంట్స్ అయితే వచ్చిందనమాట ఇక్కడ. అదేవిధంగా ఇటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే చాలా అంటే చాలా డిజైనింగ్ అయితే చేశారు. చూసుకోవచ్చు మనకు ఏ విధంగా డిజైనింగ్ చేశారన్నది. సో పైన అయితే మనకు శేషనాగ్ అయితే వచ్చేసినాయి అనమాట. పైన వచ్చేసి 5 పడగల శేషనాగ్తో అయితే మనకు ఐడియాల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా వీణ మధ్యలో అయితే మనకు వీణ అయితే పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు, మనకు కూర్చొని సేమ్ ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ రైట్ హ్యాండ్ లెఫ్ట్లో అయితే వచ్చిందనమాట. సో వర్క్స్ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు చూసుకోవచ్చు మొత్తం ఏ విధంగా రెడీ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు శంఖం మీద అయితే నిలబడి స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట. సో చూసుకోవచ్చు, అన్న ఇక్కడైతే అన్నవారు అయితే వర్క్స్ చేస్తూనే ఉన్నారు. అన్న ఇంకా ఎన్ని ఫీట్స్ ఉన్నాయన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? 8 ఫీట్ కంచి 20 ఫీట్ దగ్గర 8 ఫీట్ 20. సో చూసుకోవచ్చు, 8 ఫీట్ల నుంచి మనకు ఒక 20 ఫీట్ల వరకు అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. సో అన్న ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు చూడండి, మనకు ఎట్లా వచ్చినాయి, మనకు గణేషునికి అయితే పాము అయితే వచ్చింది మెడల. సో శంకర్ టైప్ ఆఫ్ మనకు విధంగా అయితే వచ్చిందనమాట. సో డ్రెస్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది మనకు గణేషునికి. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకి ఇక్కడ పక్షి గరుడ పక్షిలాగా అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట మేకింగ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది, మనకు స్టాండింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉందన్నమాట. ఇక్కడ లైన్స్ వచ్చాయన్నమాట, అటు సైడ్ ఇటు సైడ్ లైన్స్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి ఏ విధంగా తయారు చేస్తున్నారు అన్న వాళ్ళు. సేమ్ ఇక్కడ కూడా మనకు వీణ పట్టుకొని అక్కడైతే మనకు దేవత అయితే ఉందన్నమాట వెనకాల సైడ్. సో చూసుకోవచ్చు, చందమా మీద అయితే కూర్చున్నాడు. ఇక్కడ కూడా చాప అవతారంలో మనకైతే గణేశుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట. 4 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. చూసుకోవచ్చు మీరు, తోక ఏ విధంగా వచ్చింది, మొత్తం చేపకు ఏ విధంగా పులుసు అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మనకు దేవుడు మనకు వెంకటేశ్వర్ల స్వామి రూపంలో అయితే దేవుడు అయితే కనిపిస్తున్నాడు. సో చూసుకోవచ్చు ఏ విధంగా మనకు స్వామి హ్యాండ్ ఏ విధంగా పెట్టాడు, పైన కూడా అదే రూపం వస్తుంది అనమాట. మనకు స్వామివారి బొట్టు వచ్చేసి కూడా అదే విధంగా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వచ్చిందనమాట. వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా లోపల చాలా జరుగుతున్నాయి. చూసుకోవచ్చు, ఇక్కడ మనకు గరుడ రూపంలో పక్షి పైకి లేపైతే పెట్టేశారనమాట. చూడండి, ఇంకా వర్క్స్ కాలేదు. సో జరుగుతున్నాయి, ఇంకా ఆల్మోస్ట్ అయితే వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. డీటెయిల్ అయితే మీకు చూపిస్తూనే ఉంటాను. సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా కూర్చున్నాడో, మనకు ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ వచ్చేసి ఒక బాతు మీద, ఇక్కడ ఒక పులి మీద కూర్చున్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ ఒక నంది మీద కూర్చున్నట్టు చూడొచ్చు మీరు, బ్రైట్నెస్ ఇప్పుడు. సో మొత్తానికైతే ఇక్కడ నంది మీద, అదే పాము మీద, ఇక్కడ చూడవచ్చు పులి మీద, చాలా అంటే చాలా ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
సో మొత్తానికైతే మనకు అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ రెయిన్బో విషయాలు అన్న దాంట్లో అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో 8 ఫీట్ల నుంచి మనకు ఒక 20 ఫీట్స్ వరకు కూడా ఇక్కడ చూడండి. మొత్తానికైతే ఒక ఎలిఫెంటో లేకపోతే ఇది ఏందో మనకు అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే ఇక్కడ కూడా నిలబడ్డాడు స్టార్టింగ్ పొజిషన్లో. సో వర్క్ అయితే జరుగుతున్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా మనకు పక్షి రూపంలో మనిషి పైన కూర్చోవడం, పైన అయితే కూర్చున్నాడు చూడొచ్చు. ఏ విధంగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నవాళ్ళు. ఇక్కడ ఇంకా చిన్న గణేశులు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ చూడండి ఎంత ముద్దుగుందో మనకు. ఇక్కడ వచ్చేసి నంది కొమ్ములు చూడండి ఏ విధంగా వచ్చినాయి, శివలింగం, అదేవిధంగా మనకు పాములు అయితే వచ్చినాయి అన్నమాట. చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చిందనమాట. ఇక ఒక 8 ఫీట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ గణేశుడు వచ్చేసి చూసుకోవచ్చు తాండవం చేస్తున్నాడు. సో ఇక్కడైతే ఎలక మహారాజ్ మీద అయితే మనకు స్టాండింగ్ పొజిషన్లో అయితే 4 చేతులతో అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు శంభు మీద అది మనకు ఇట్లా ఇది ఒక పూజ చేసేటప్పుడు శంభు మనం టెంకాయ ఇట్లా ఆకులు పెట్టేసి పెడతాం కదా. సో ఆ విధంగా అయితే మనకు చూసుకోవచ్చు 6 చేతులు అయితే వచ్చినాయి అనమాట. ఇక్కడ మనకు తొండం మధ్యలో అదే చేతుల్లో అదే విధంగా అయితే పెట్టేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా చూసుకోవచ్చు ఇక్కడ కూడా డమరుక మీద అయితే సో స్టాండింగ్ పొజిషన్లో అయితే మనకు 4 చేతులతో అయితే వచ్చాడు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మరి మీరు ఏ విధంగా అయితే కూర్చున్నాడో, మరి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ కూడా సేమ్ చూడొచ్చు మీరు వర్క్ అయితే ఏ విధంగా ఉందో. సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా చిన్న ఐడియాల్స్ అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా పులి మీద సో మొత్తానికైతే మనకు గణేష్ మహారాజ్ అయితే చిన్నగా శివాజీ డ్రెస్సింగ్ అయితే శివాజీ స్టైల్లో అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. సో ఇదే ఇక్కడ కూడా మనకు నాకు తెలియదు అంతగానే ఇది. సో మొత్తానికి చందమా మీద అయితే స్టాండింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉన్నాడన్నమాట ఇక్కడ. సో ఇక్కడ కూడా చూడండి పాము అదే త్రిశూలము ఏ విధంగా ఉందో మనకు ఇక్కడ చూడండి. చందమామ అదే పాము త్రిశూలం మీద పాము పైన అయితే పెట్టాడనమాట కాళ్ళు. సో చూసుకోవచ్చు మనకు గణేశుడు ఈ విధంగా. సో ఇక్కడ చూడండి చేతి ఏ విధంగా చేతి పైన మనకు కూర్చోవడం నిలబడ్డాడు, చేతి పైన నిలబడ్డాడు. సో అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ మనకు శివలింగం శివుడి పైన పాము మీద మనకు గణేశుడు అయితే వచ్చినాడు అనమాట. ఇక్కడ ఆంజనేయుని గద మీద వచ్చాడు చూడండి, ఆంజనేయుని గద మీద. సో ఏ విధంగా వచ్చాడు చూడండి. ఇక్కడ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాడో. సో మొత్తానికైతే ఈ విధంగా అయితే మొత్తం అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇక్కడ కూడా చూడండి మీరు ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి, కంప్లీట్ కాలేదు. సో మళ్ళీ ఒకసారి కంప్లీట్ అయినాక పెయింటింగ్ అన్నీ కంప్లీట్ అయినాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. సో ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేయండి గైస్.